సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ఏం చెప్తోంది? కుణాల్ కమ్రా సెటైర్లో తప్పుందా? తెలుగు రాష్ట్రాల్లో అసహనం పెరిగిందా? భావ ప్రకటనా స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారా? దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చుట్టూ ఏం జరుగుతోంది? 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని అంటూ ఉంటాం. అంటే భిన్న ఆలోచనలు, భావాలు కలగలిస్తేనే ఓ ఉన్నతమైన భావన ఆవిష్కృతం కావడానికి అవకాశం ఉంటుందని, అన్ని రకాల భావనలకు, ఆలోచనలకు స్థానం ఉండాలి, అంతటి సహనం ఉండాలి అని అర్థం. సుప్రీంకోర్టు ఈరోజు ఓ కీలకమైన తీర్పునిచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పాలకులు, ప్రజలు ఒకటికి 10 సార్లు గుర్తు చేసుకోవాల్సిన తీర్పు ఇది. ఏమిటా తీర్పు? భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం న్యాయస్థానాల బాధ్యత అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు, ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే అని కూడా చెప్పింది. మరి ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పింది అంటే, గుజరాత్లో ఓ కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు. ఆయన పేరు ఇమ్రాన్ ప్రతాప్ ఘరీ. ఆయన గత డిసెంబర్లో తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. 46 సెకండ్ల వీడియో అది. అందులో ఏముందంటే, ఇమ్రాన్ ఓ పెళ్లి వేడుక మధ్యలో నడుస్తూ ఉంటే ఆయనపై పూల వర్షం పడింది. ఆ సమయంలో దానికి బ్యాక్గ్రౌండ్ ట్రాక్గా ఒక షాయరీ వినిపిస్తుంది. చాలా గంభీరమైన పోయం అది. అంతే అందంగా రిసైట్ చేశారు. బహుశా ఫైజ్ అనుకుంటా రాసింది. అయితే అందులోని పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి అని ఆరోపణలు వచ్చాయి. ఆ ఎంపీ మీద కేసు పెట్టారు. ఈ కేసును కొట్టేయాలని ఆ కాంగ్రెస్ ఎంపీ గుజరాత్ హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ ఆయన పిటిషన్ని కొట్టేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారించింది. గుజరాత్ పోలీసులకు చివాట్లు పెట్టింది. అసలు ఆయన ఏం తప్పు చేశాడు? తన ట్విట్టర్లో ఒక వీడియో పెట్టుకున్నాడు, అంతే కదా. దానికి బ్యాక్గ్రౌండ్ ఆడియోగా ఒక షాయరీ పెట్టాడు. అందులో తప్పేముంది? పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అసలు అక్కడ ఎలాంటి నేరం జరగకపోయినా లేకపోయినా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే వాక్ స్వాతంత్ర్యంపై ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల విధి అని క్లారిటీగా చెప్పింది. అంతేకాదు, ఇక్కడ మరికొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా ఉన్నాయి. అవన్నీ అసహనం అంటే ఇంటాలరెన్స్ పనికిరాదు. కవిత్వం, నాటకం, సినిమాలు, వ్యంగ్యం, కళలు, సాహిత్యం ఇవన్నీ మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం అసాధ్యం. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను ప్రతివాదనలతో ఎదుర్కోవాలి తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఉండాలి, కానీ ఊహాజనితంగా కాదు. ఒక వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటం న్యాయస్థానాల విధి అంటూ కాంగ్రెస్ ఎంపీపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన మాటలు: లిటరేచర్ ఇంక్లూడింగ్ పోయిటరీ, డ్రామా, ఫిల్మ్, సెటైర్ అండ్ ఆర్ట్ మేక్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మోర్ మీనింగ్ఫుల్. అంటే ఓ కవిత రాస్తే అందులో నచ్చని ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, అసలు భావమే నచ్చకపోవచ్చు, కానీ దాన్ని ఎందుకు నచ్చలేదో, ఎక్కడ డిఫర్ అవుతున్నారో చెప్పే హక్కు ఉంటుంది. అసలు రాయనే వద్దు, రాస్తే చంపేస్తాం అని ఎవరైనా అంటే అది తప్పు. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది? కొన్నేళ్ల క్రితం పెరుమాళ్ మురుగన్ అనే రచయితని ఇలాంటి వేధింపులకే గురి చేశారు. ఆయన నేనిక రాయను, ఓ రచయితగా నేను చచ్చిపోయాను అని చెప్పే పరిస్థితి వచ్చింది. మరి రాసినందుకే కదా కర్ణాటకలో కల్బుర్గిని కూడా చంపేశారు. ఇట్లాంటి కారణాల వెనుక ఉన్నది అసహనమే. ఈ ఇంటాలరెన్స్ అవసరం లేదు అని సుప్రీంకోర్టు అంటోంది. మెజారిటీ జనం డిఫర్ అయినంత మాత్రాన ఆ కొద్ది మందికి మాట్లాడే హక్కు లేదు అనటం సరికాదంటోంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం. కునాల్ కమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశమంతటా తెలిసిన స్టాండప్ కమెడియన్. బ్రీఫ్గా లేటెస్ట్ పరిణామాల గురించి చెప్పుకుంటే, ఈ మధ్య ముంబై హ్యాబిటాట్ క్లబ్లో కునాల్ షో జరిగింది. నయా భారత్ షో దీని పేరు. ఇందులో ఆయన ఓ పాట పాడాడు. దిల్తో పాగల్ హై సినిమాలోని భోలీసి సూరత్ పాటకి ప్యారడీ. ఆ పాటలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని గద్దార్ అని పరోక్షంగా అన్నాడు.
ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అయ్యాక షిండే శివసేన వర్గం కోపంతో ఊగిపోయింది. ఆ కామెడీ క్లబ్ని ధ్వంసం చేశారు, కుణాల్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, సమన్లు వచ్చాయి. కానీ కుణాల్ ధైర్యంగా చెప్పాడు, నేను క్షమాపణ చెప్పను, నా మాటలు చట్టవిరుద్ధం కాదు, కోర్టు గనుక నాది తప్పు అని చెబితే అప్పుడు ఒప్పుకుంటాను అన్నాడు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక కమెడియన్కి తన ఆలోచనలు చెప్పే హక్కు లేదా, దాన్ని వ్యంగ్య రూపంలో చెప్పే హక్కు లేదా, ఇది స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కిందికి రాదా? అసలు ఇందాక సుప్రీంకోర్టు చెప్పిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a మనకు కొన్ని రకాల స్వేచ్ఛనిస్తుంది. దీని ప్రకారం ప్రతి భారతీయుడు తన ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రతి భారతీయుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఎక్కడైనా బతకవచ్చు, సెటిల్ కావచ్చు, సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. అదే సమయంలో ఆర్టికల్ 19(2) కొన్ని పరిమితులు కూడా విధించింది. సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, డిఫమేషన్, ఇట్లాంటి కారణాలు ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితులు విధించే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఆర్టికల్ 19(2) ప్రకారం విధించే ఈ పరిమితులు సహేతుకంగా ఉండాలి. ఆ హక్కును పూర్తిగా తొలగించకూడదు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కుణాల్ కమ్రా చాలా కామెడీ షోలు చేస్తారు. ఆయన చేసే సెటైర్లు కొందరిని నవ్విస్తాయి, కొందరిని ఇరిటేట్ చేస్తాయి, నిజమే. అంత మాత్రాన అతడి నోరు మూసేస్తాం అనటం సరైందేనా? ఈరోజు సందర్భం వేరే అయినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఇక్కడ వర్తించవా? ఇక తెలుగు రాష్ట్రాల సంగతి చూద్దాం. ఇక్కడ స్టాండప్ కమెడియన్లు కాదు, కానీ సోషల్ మీడియా వర్సెస్ పాలక పక్షాలు అనే సీన్ గత 10 ఏళ్లుగా కనిపిస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు సొంతంగా సోషల్ మీడియా వింగ్లు నడుపుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను విమర్శించిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెడతారు. దీనికి ఏ పార్టీ అతీతం కాదు, అందరిది ఇదే పద్ధతి. అలాగని సోషల్ మీడియాలో కొందరు చేసిన హద్దుమీరిన కామెంట్లను సమర్థించాలా అంటే ఖచ్చితంగా కాదు, సమర్థించాల్సిన అవసరం లేదు. హద్దులు మీరిన మాటలు, వ్యక్తిగతంగా అవమానించి దిగజారుస్తూ చేసే కామెంట్లను, ఇంటెన్షన్తో వాడే బూతుల్ని సహించాల్సిన అవసరం లేదు. దాన్ని జర్నలిజం పేరుతో సమర్థించక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో గీత దాటడం గురించి సుప్రీంకోర్టు ఈ మధ్య మరో కేసు విషయంలో స్పష్టంగానే చెప్పింది. రణవీర్ అలాబాదియా అనేవాడిని పిచ్చి తిట్లు తిట్టింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి, అసభ్య పదజాలం కరెక్ట్ కాదు అని చెప్పింది. మరి ఇప్పుడు కుణాల్ కమ్రా అన్న మాటల్లో అసభ్యత ఏముంది? మొదట ఏక్నాథ్ షిండేని, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ని తన ప్యారడీలతో సెటైర్ చేశాడు. వాటిని తప్పుపట్టి పళ్ళు నూరాల్సిన అవసరం లేదు. నీ అంతు చూస్తా కుణాల్ అని అనాల్సిన అవసరం అంతకంటే లేదు. పొలిటీషియన్లు అనుకునే బూతుల కంటే, తిట్ల కంటే ఇవేమీ పెద్దవి కాదు. దాంతో పోల్చితే కుణాల్ మాటలు చాలా చాలా చిన్నవి. అప్పట్లో ఎన్టీఆర్ మీద సినిమాలే తీశారు. మన దేశంలో టాలరెన్స్ ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా తగ్గింది. మా అభిప్రాయాన్ని గౌరవించని వాళ్లకు నోరెత్తే హక్కు లేదు అంటున్నారు. మాతో డిఫర్ అయ్యే వాళ్లను సహించము, బయట తిరగనివ్వము, బతకనివ్వం అనే వరకు వెళ్తున్నారు. కానీ ఇది చివరికి ఎక్కడి వరకు వెళ్తుంది? ఒక సమూహం నుండి భిన్న వాదనలు వినిపిస్తాయి, అది సహజం. అన్నిటికీ చోటు ఉండాలి, అదే డెమోక్రసీ. వాటిని తొక్కేస్తాం అంటే సాధ్యం కాదు. ఆ లెక్కన చూసినప్పుడు కుణాల్ కమ్రా అన్నదానిలో తప్పేముంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో వేరే కేసు సందర్భంలో అయినా చెప్పింది ఇదే. కవిత్వం, సినిమా, నాటకాలు, సెటైర్ ఇట్లాంటివి మనుషుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ లేనప్పుడు వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అలాంటప్పుడు ప్రతివాదనలతో వాటిని ఎదుర్కోవాలి తప్ప అణచివేయాలి అని చూడకూడదు. అట్లా చూడడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆంక్షలు విధిస్తే అవి సరైనవిగా, సహేతుకంగా ఉండాలి తప్ప ఊహాజనితంగా కాదు. ఒక వ్యక్తి వెలుబుచ్చే అభిప్రాయాలను ఎంతమంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. వాక్ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ఇదే సుప్రీంకోర్టు చెప్తోంది.